మీకేంటి వన్ ఆఫ్ ద లోయెస్ట్ పాయింట్ ఆర్ హైయెస్ట్ పాయింట్ ఇన్ యువర్ జర్నీ అంటే ఏంటి ఈ యాక్టర్ కెరియర్లో? హైయెస్ట్ పాయింట్ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ పోస్ట్ పుష్ప 2 ఇట్ సెల్ఫ్. ఆ రికగ్నిషన్ అయినా, ఆ ఒక అభిమానం చూస్తున్న అందరు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ఆ క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ వాళ్ళ కళ్ళలో కనపడుతుంది. సో దట్ ఈస్ సమ్వేర్ ద హైయెస్ట్ పాయింట్ అనే నాకు ఇప్పుడు చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ వాజ్ హైయెస్ట్ పాయింట్ అట్ దట్ పాయింట్, కానీ ఇప్పుడు టాప్ పీక్ అని చెప్తే ఇప్పుడు పుష్పనే నాకు అది. లోయెస్ట్ పాయింట్స్ అంటే నేను క్యారెక్టర్ నా ఫిల్మ్ లైఫ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత హీరోగా చేశాను. హీరోగా చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఏది వర్క్ లేకుండా చాలా రోజు ఇంట్లోనే కూర్చున్నా. బట్ నిజంగా ఆ టైంలో యాక్టర్స్ మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి కదా. చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే ఆ టైంలో ప్రెషర్ ఉంటుంది. అండ్ వెన్ యువర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇంకా వర్స్ట్ ప్రెషర్ ఉంటుంది. అది రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. ఫాదర్ ఇప్పుడు రిటైర్ అయిపోతారు, ఆ తర్వాత ఏంటి అనే క్వశ్చన్స్ అంతా వస్తుంటుంది. సో ఆ టైంలో మనము వర్క్ చేసుకొని నెక్స్ట్ ఏది ప్రాజెక్ట్స్, అప్పుడు నాకు అర్థమైంది జస్ట్ హీరోగానే వెళ్ళాలి అనుకుంటే అది రాంగ్ అవుతుంది. క్యారెక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. చాలామంది ఆర్టిస్ట్స్ ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నారంటే బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ దట్ దే హవ్ డన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్స్పిరేషన్గా ప్రకాష్ రాజ్ సార్ని నేను చూసిన, లేదంటే విజయ్ సేతుపతి సార్ని చూసిన. సో వాళ్ళని అందరినీ చూసినప్పుడు ఓకే దిస్ ఇస్ సంథింగ్ విల్ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు అని నేను అప్పుడు అర్థం చేసుకున్నా. క్యారెక్టర్స్ మీద వర్క్ చేద్దామని చెప్పి అక్కడి నుంచి నేను క్యారెక్టర్స్ మీద వర్క్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో ఫ్రమ్ దేర్ ఇప్పుడు నెగటివ్ రోల్స్ కొన్ని వస్తున్నాయి. హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ నాకు కొంచెం అది చేంజ్ చేసి పాజిటివ్ రోల్స్లో కొంచెం చేయాలి, డిఫరెంట్గా చేయాలి, ఒక డిఫరెంట్ షేడ్ చూపించాలి, వర్సటాలిటీ చూపించాలి అనే ఒక థాట్లోనే నేను